ప్రభువులు వినడానికి ప్రయాసపడతాం. 1 తెస్సలోనికయులు 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఈ విషయమందు ఎవడనూ అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయను. 6వ వచనము, ఈ విషయమందు ఎవడైనాను అతిక్రమింపక. అది అందరినీ ఉద్దేశించి చెప్పబడేది. ఎవరైనా సరే ఉండవచ్చు, సహోదరుడిగా ఎవరైనా ఉండవచ్చును. ఈ విషయంలో ఏ సహోదరుడు అతిక్రమించకూడదు. అంటే ఇచ్చినటువంటి ఆ యొక్క పద్ధతిని అనుసరించి తప్పుగా జీవించకూడదు. రెండోది ఆయన తెలియజేస్తున్నాడు, గమనించండి. 6వ వచనంలో తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. 2 విషయములు. ఈ విషయంలో ఎవరు కూడా అతిక్రమించకూడదు. ఏ విషయంలో? 5వ వచనంలో ఏ విషయం అయితే చెప్పబడుతుందో, 7వ విషయంలో ఏ విషయం అయితే చెప్పబడుతుందో ఆ యొక్క విషయంలో ఏ మనుషుడు అతిక్రమించకూడదు. 4, 5 వచనాలు ఏ విషయం చెప్పబడుతుందో గమనించండి. మీలో ప్రతివాడు దేవుని ఎరగిన అనుజనుల వల్లే కామాభిలాషను కాక పరిశుద్ధత యందును ఘనత తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరుగుండవలసినది దేవుని యొక్క చిత్తము. సో దాని యొక్క అర్థము, ఈ యొక్క విషయంలో ఎవరు కూడా ఏం చేయకూడదు, అతిక్రమించకూడదు. అంటే అతిక్రమించేటంటేది మనం ఎందుకొరకైతే పిలువబడి ఉన్నామో ఆ పిలుపు విషయమై మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధతను వదిలిపెట్టడానికి మనం ఎప్పుడైనా సరే అనుజనుల వల్లే ప్రవర్తించినట్లయితే ఆయన చెప్పేటువంటి ఆలోచన 6వ వచనం, 5వ వచనం, 4, 5 వచనాలలో దేవుని ఎరగని అనుజనుల వల్లే మనం ఎవరైనా సరే ప్రవర్తించినట్లయితే 6వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు, ఆ యొక్క విషయంలో ఏం చేస్తున్నాం, మనము అతిక్రమిస్తున్నాం. అంటే ఒక ఆజ్ఞ అనేది ఇవ్వబడినది. ఆజ్ఞ ఏమిటంటే మనమందరము మన ఘటములను పరిశుద్ధంగా కాపాడుకోవాలి, లేక పరిశుద్ధపరచుకోవాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞ. ఈ విషయంలో ఎవరు కూడా ఏం చేయకూడదు, అతిక్రమించకూడదు. అతిక్రమించడం ఎలాగూ? 1, మనము మన శరీరములను దేవుని కొరకు, మన యొక్క ప్రయోజనం కొరకు వినియోగించుకోకుండా లోకము దాని యొక్క ఆశల కొరకు, లేక ఇతరుల యొక్క సంతోషము కొరకు, లేక ఇతరుల యొక్క అంటే దురాశ నిమిత్తము మన శరీరాన్ని మనం ఉపయోగించినట్లయితే దాని మూలంగా మనం యొక్క ఆజ్ఞని అతిక్రమించేటువంటి వారుగా ఉంటున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం అతిక్రమిస్తున్నామో ఆయన తెలియజేస్తున్నాడు 6వ వచనంలో, ఈ విషయం మంది ఎవడైనాను. ఏ విషయం అంటే పైన చెప్పబడినటువంటి విషయం ముందు. దీంట్లో మినహాయింపు ఎవరికైనా ఉందండి? ఎవరికి లేదు. ఏ మనుషునికి మినహాయింపు లేదు. ఈ విషయమందు ఎవడైనాను సరే అతిక్రమించినట్లయితే ఖచ్చితంగా ఏం చేయబడుతుంది? దేవుని యొక్క శిక్షణ వారు పొందుతారు. 1 తెస్సలోనికయులు 3వ అధ్యాయము 12, 13 వచనాలు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధతతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధ విషయమై అనింద్యమైనది ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమను అభివృద్ధిపరిచి వర్ధిల్చున్నాము, అలాగనే మీరును ఒకనేడలో ఒకడు మనుషులందరూ ప్రేమను అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లినట్లు ప్రభు దయచేయను గాక. కాబట్టి మన యొక్క జీవితం అనేది పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగైనా సరే ఏ మనుషుడైనాను యేసుక్రీస్తు వారి వలన, ఆయన యొక్క రక్తం వలన కొనబడి ఉన్నట్లయితే అతని యొక్క శరీరమును, అతని యొక్క ఆత్మను
సమస్త కల్మషం నుంచి పవిత్రపరచుకొని పరిశుద్ధమైన ఘటముగా శరీరముగా తను తాను యొక్క లోకంలో కాపాడుకునవలేను. అది దేవుని యొక్క చిత్తము. అయితే రెండో రకమైన ప్రజలు ఉన్నారు. వారెవరంటే ఒకప్పుడు మనమే పూర్వం ఉన్నాము. వారెవరంటే దేవుని ఎరగనటువంటి వారు. దేవుని ఎరగనటువంటి వారంటే దాని అర్థం దేవుడు లేదనో, లేనట్లయితే దేవుడు అప్పుడు ఉన్నాడని తెలుసుకున్నటువంటి విషయంతో ఇక్కడ ప్రత్యేకించబడినటువంటి ఉద్దేశం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడైన సత్యమును ఎరగనటువంటి వారు. దేవుడు పరిశుద్ధుడైన సత్యమును ఎరగని అనుజనులు ఏం చేస్తారంటే తమ శరీరములను తమ జీవితములను అపవిత్రత వైపు నడిపించి తమను తాము అపవిత్రపరుచుకుంటారు. కానీ క్రైస్తులైన మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము. దేవుని ఎరిగినటువంటి మనము దేవుని ఏ విధంగా ఎరిగి ఉన్నాము? ఆయన చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడనే సత్యమును నీవు నేను ఎరిగి ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడని ఎరిగిన క్రైస్తవులు ఇప్పుడు ఏం చేయవలేను? పరిశుద్ధంగా జీవించాలి. అది దేవుని యొక్క చిత్తము వారి విషయంలో. అయితే కొన్ని సందర్భాల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నారు? మరలా వారి యొక్క ప్రాచీన స్వభావానికి వెళ్ళి దేవుని ఎరగని అనుజనుల వల్ల ఏం చేస్తున్నాం? మనం అపవిత్రపరుచుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క విషయంలో ఎవరైనా సరే అతిక్రమించినట్లయితే అని చెప్తున్నాడు. చివరిలో 6వ వచనం గమనించండి. ప్రభువు వీటన్నిటి విషయం ఏం చేస్తాడు? ఆయన ప్రతిదండం చేస్తాడు. దాని అర్థం ఏమిటి? దేవుని చిత్తమును ఎరిగి దానిని మనం అతిక్రమించినట్లయితే ఆ విషయంలో దేవుడు ప్రతిదండనను చేస్తాడు. ఏ విషయంలో అయినా సరే పరిశుద్ధతను కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాము. ఆ మన ఘటములను పరిశుద్ధంగా మనం కాపాడుకోవడానికి మనము ప్రయాసపడకుండా మనము దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లయితే మనము అనుజనుల వలె దేవుని ఎరగనటువంటి వారిగా జీవిస్తున్నాం. అలాగూ మనం జీవించినట్లయితే ఆయన చెప్తున్నాడు, ఎప్పుడైతే అలాగ జీవిస్తున్నామో మనం పరిశుద్ధతకు బదులు అపవిత్రపరచుకుంటున్నాం. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, దేవుడు వారిని ఏం చేస్తాడు? వారికి ప్రతిదండం చేస్తాడు. 6వ వచనంలో ఈ విషయం మీద అతిక్రమించకూడదు, తన సహోదరుని మోసం చేయకుండవలేను. రెండో విషయం గమనించాను. తన సహోదరుని కూడా ఏం చేయకూడదు? వారు మోసం చేయకూడదు. ఏ విషయంలో? 2 రకాలైన సబ్జెక్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, ఒకటి ఈ మోసం చేయడం అనేటువంటిది ఇక్కడ ఉపయోగించబడినటువంటిది 2-3 రకాలుగా మనము దాన్ని అర్జించడానికి అవకాశం ఉంది. ఒకటి ఏమిటంటే, ఏదైనా సరే ఒక సహోదరుడు ఇతర సహోదరుని కన్నాను ఏదో ఒక రకముగా హెచ్చైన వాడుగా ఉన్నాడు. ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని కన్నా ఏదో ఒక రీతిలో అతడు తాను ఘనంగా ఉన్నాడు, లేక ఎత్తైనటువంటి ఒక స్థానంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి తనకన్నా తక్కువైనటువంటి సహోదరుని ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. లేనట్లయితే ఇంకొక రకంగా ఏదో తనకున్నటువంటి ఒక ప్రయోజనమును ఉపయోగించి ఇతరులను మనం మోసగించకూడదు. అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రయోజనమును ఉపయోగించి ఏం చేయకూడదు? నేను నా సహోదరుని మోసగించకూడదు. ఇంకా ఉదాహరణగా మనం చూడగలిగినంటే, మనము ఏశావు యాకోబు విషయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఆది కాండములో మనం అందరం ఏం చేస్తున్నాము? ఆ యొక్క విషయాన్ని చదివినటువంటి వారు. అక్కడ యాకోబు ఏశావును గురించి మనము చదివినట్లయితే జరిగినటువంటి ఒక సంఘటనను మనమందరం కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఇప్పుడు ఏశావు ఏం చేస్తున్నారు? ఆకలిగని రావడం అనేది జరుగుతున్నది. ఎప్పుడైతే ఆకలిగొని వస్తున్నాడో, వచ్చిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యాకోబు గారు ఆకలిగని వచ్చినప్పుడు ఏశావు ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి ఒక ఆహార పదార్థమును ఉపయోగించుకొని తన సహోదరుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సహోదరుని ప్రేమించడానికి బదులుగా సహోదరుని ఏం చేస్తున్నాడంటే, సహోదరుని ప్రేమించినట్లయితే ఏం చేయాలి?
అతని దగ్గర ఉన్నటువంటి ఆహారమును నిజంగా సహోదరుని ప్రేమించున్నట్లు ఇది పంచుకోవాలి. కానీ దానికి బదులుగా ఏం చేశాడంటే తనకున్నటువంటి అడ్వాంటేజ్ని ఒక ప్రయోజనమును ఉపయోగించుకొని నా సహోదరుని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నీ యొక్క జ్యేష్ఠత్వం ఇచ్చినట్లయితే ఆహారం ఇస్తానని చెప్తున్నారు. ఒకవేళ అది దేవుని యొక్క చిత్తం అలాగున్నదా లేదని మనకు తెలియదు, కానీ జరిగినటువంటి సంఘటన మాత్రమే అదిగా ఉంటున్నది. ఏశావు గారు తన తండ్రి అయినటువంటి ఈసాకుతో పలుకుతున్నప్పుడు, ఇదిగో 2 సార్లు నా సహోదరుడు ఏం చేశాడు, నన్ను మోసగించాడు. అతని యొక్క పేరు అతనికి సరైనటువంటిది. రెండో విషయం గమనించారు. అదేవిధంగానే తనకున్నటువంటి ఒక ఆశీర్వాదమును తాను ఉపయోగించుకొని, ఒక మేలైన కార్యమును తాను ఉపయోగించుకొని, ఒక అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని తన యొక్క సహోదరుని ఏం చేస్తున్నాము, మనము మోసగించడము. ఉదాహరణకు ఆయన యొక్క రీతిలోనే యాకోబు ఏం చేశారు, తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదములను తాను ఏం చేశాడు, పొందడం జరిగింది. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, తన అన్న వల్లే ఏం చేశాడు ఆయన, తను తాను రూపించుకున్నాడు. అప్పటికి యాకోబు గారు తన తల్లి అయిన రిబ్కాతో చెప్తున్నాడు, ఒకవేళ నా తండ్రి కనిపెట్టినట్లయితే నేను శపిస్తబడతానేమో. అందుకని చెప్తుంది, ఒకవేళ ఆ శాపంగా వచ్చినట్లయితే అది నా మీదకి రాని. అంటే తెలిసినటువంటి రిబ్కా తన గుడ్డి భర్తను ఏం చేస్తున్నామే, మోసగించడానికి ప్రారంభించింది. అయినను సరే యాకోబు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదములకు జ్యేష్ఠత్వం పొందడానికి దేవుని వలన ఆయన ఆశీర్వదించబడ్డాడు లేదని చెప్పడం లేదు. కానీ ఆశీర్వాదములు, ఆ యొక్క జ్యేష్ఠత్వం అనేది దేవుడు కోరుకున్న రీతిలో రావాలి. ఎన్నడూ కూడా వచ్చి రెబ్కాను లేకపోయినట్లయితే ఈసాకు తనకి యాకోబు వచ్చి జ్యేష్ఠత్వమును కావాలేను, ఆశీర్వాదాలు కావాలని వారెన్నడూ కూడా కోరుకోలేదు. దేవుడే చెప్పాడు ఏమనేసి, పెద్దవాడు చిన్నవానికి దాసుడవును. ఆ కార్యక్రమం చేసేది ఎవరు, దేవుడు వాగ్దానం చేసేది కాబట్టి దేవుడు చేయాలి. ఎప్పుడైతే మనుషులు దాన్ని పూనుకొని చేస్తున్నారో దానివల్ల కలిగినటువంటి నష్టం అనేది సుమారు 20 సంవత్సరములు తన కుటుంబముతో ఉన్నటువంటి ఒక యాకోబు 20 సంవత్సరములు ఏం చేశారు, ఇప్పుడు 20 సంవత్సరము తన మామ దగ్గరికి వెళ్ళి అక్కడ లాభాల వలన 10 సార్లు మోసగించబడ్డాడు. కాబట్టి ప్రతి సందర్భంలో ఏదైనా ఒక అడ్వాంటేజ్ని మనం ఉపయోగించుకొని నా యొక్క సహోదరుని ఏం చేయకూడదు, మనము ఎన్నడూ కూడా మోసగించకూడదు. ఉదాహరణకు రెండవ ఇక్కడ చెప్పబడినటువంటిది, ఒకటి ధన విషయంలో నా దగ్గర ధనం ఉంది, నా సహోదరుని దగ్గర ధనం లేదు. అడ్వాంటేజ్ నేను ఉపయోగించుకొని నా సహోదరుని ఏం చేయకూడదు, నేను మోసగించకూడదు. 2, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో నా దగ్గర ఉన్నటువంటి శరీరపు ఒక బలము, నాకున్నటువంటి వయస్సు, నాకున్నటువంటి శక్తిని ఉపయోగించుకొని నా సహోదరుని ఏం చేయకూడదు, మనము మోసగించకూడదు. ఎలాగూ సహోదరుని యొక్క భార్య విషయంలో మనము జాగ్రత్తలు జరిగించకూడదు. అది ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, జాగ్రత్తమును దూరంగా పారిపోవాలి. ఆయన చెప్తున్నాడు, నీ సహోదరుని ఈ యొక్క విషయంలో ఏం చేయకూడదు, నువ్వు మోసగించకూడదు అన్నాడు. ఆదికాండము 20 అధ్యాయములు గమనించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ గమనించారు. 17వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసి అయినను, అతని ఎద్దునైనా, అతని గాడిదైనా, నీ పొరుగు వాని దేనినైనా సరే ఆశింపకూడదు అని చెప్పాను. నీ సహోదరుని విషయంలో వేటిని ఆశించకూడదండి అని చెప్తున్నాడు. నీ పొరుగు వాని భార్యనైనను, దాసునైనను, దాసి అయినను, ఎద్దునైనను, గాడిదనైనను, పొరుగు వానిది ఏదైనా సరే నువ్వేం చేయకూడదు, నువ్వు ఆశించకూడదు. ఈ కాంటాక్ట్స్లో ఏమిటంటే, నువ్వు నీ సహోదరుని కన్నా ఏదో ఒక రకముగా హెచ్చైనందువలన, పై అంతస్తులో ఉన్నందువలన ఆ యొక్క అడ్వాంటేజ్ని ఉపయోగించి నీ యొక్క సహోదరుని విషయంలో ఏం చేయకూడదు, నువ్వు అపవిత్రత అనేది జరిగించకూడదు.
ఆ విధంగా జరిగించినట్లయితే అని చెప్తున్నాడు, నీ సహోదరుని ఏం చేస్తున్నావు, నువ్వు మోసగిస్తున్నావు. నువ్వు మోసగించవచ్చునేమో, కానీ దేవుడు ఏం చేయడు, దాన్ని వదిలిపెట్టాడు. ఒక దినం ఏం చేస్తాడు, ఆయన ప్రతిదండం చేస్తాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దాన్ని ఆయన వదిలిపెట్టడు. మనం ఒకవేళ మర్చిపోయాం అనుకోవచ్చునేమో, లేనట్లయితే మనం ఏదో చేసామనుకొని మనం ఆలోచన చేయవచ్చునేమో. దేవుడు చెప్తున్నాడు, అయ్యా అది నువ్వు నీ సహోదరుని మోసగించావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను శిక్షిస్తాడు. అదేవిధంగానే దావీదుకు జరిగినటువంటిది. దావీదు రాజు, ఆయన రాజు అనేటువంటి గొప్పతనం ఉంది. 12 గోత్రాలకు ఆయన రాజు. ఆయనకు ఎదురైనటువంటి వారు లేదు, ఆయన చెప్పినటువంటిదే శాసనము. కానీ అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని తన సహోదరుని బారిని ఏం చేశాడు, ఆయన తన సహోదరుని మోసగించాడు. దేవుడు వదిలిపెట్టలేదు ఆయన చెప్పాడు, అయ్యా నువ్వు నీ సహోదరుని ఉరియా భార్యను ఏం చేసి బత్షెబ విషయంలో నువ్వేం చేశావు, నువ్వు మోసం చేశావు. నువ్వు ఆ విధంగా మోసం చేసినందుకు నువ్వు రహస్యంగా చేసావేమో, కానీ దానికి ప్రతిదండనకు దేవుడు ఏం చేశాడు, నీ ఉపపత్నులతో నీ కుమారుడు ఏం చేస్తాడు, అందరికి బహిరంగంగా ఇక అపవిత్రతను జరిగిస్తాడని దేవుడు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క సెక్షన్ నుంచి దావీదు గారు ఏం చేయలేదు, ప్రతిదండం నుంచి ఎక్కడొకటి తప్పించుకో. పాపము క్షమించబడింది, కానీ శిక్ష నుంచి మాత్రం ఏం చేయలేదు, తప్పించుకోబడలేదు. అది ఏ మనుషుడైనా సరే ఒక అడ్వాంటేజ్ని నాకు కలిగి ఉన్నందువలన ఏదో ఒక రకంగా, ఒకవేళ వయస్సు నాకు ఒక ప్రయోజనకరంగా ఉండవచ్చును, నాకున్న బలము ప్రయోజనకరంగా ఉండవచ్చును, నాకున్న అంతస్తు ప్రయోజనకరంగా ఉండవచ్చును, నాకున్న డబ్బు ప్రయోజనకరంగా ఉండవచ్చును, లేనట్లయితే ఏదో ఒక రకమైన తలాంతు నాకు ప్రయోజనకరంగా ఉండవచ్చును. నాకు ఉపయోగం ఉన్నటువంటి ప్రయోజనకరమైనటువంటి వాటిని ఉపయోగించుకొని నా సహోదరుని ఏక విషయంలో ఏం చేయకూడదు మనము. అది డబ్బు విషయంలో ఉండని, అది చిన్న విషయంలో ఉంది, పెద్ద విషయంలో ఉంది. మనం మోసం చేసేది మన సహోదరుని ఎవరికి తెలియదని మనం సంబరపడవచ్చు. ఒకవేళ మనం మర్చిపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు దాన్ని. పౌలు గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు గమనించండి. 4వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఆయన తెలియజేసేటువంటి ఒక ఆలోచన గమనించండి. 6వ వచనంలో, ఈ విషయమందు ఎవరిని అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకూడదు ఉండవలేని, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయును. 2 ఒకే విషయం కాదు. ఏది 2 ఒకే విషయం కాదు? 6వ వచనంలో ఈ విషయం ఎవడెవడో అతిక్రమించకూడదు ఒక విషయము, 2 తన సహోదరుని కూడా ఏం చేయకూడదు, మోసగించకూడదు రెండో విషయం. అందుకే చివరిలో ఆయన చెప్తున్న వీటన్నిటి విషయంలో, ఈ 2 విషయములలో, లేక అక్కడ చెప్పినటువంటి అన్ని విషయములలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ప్రతిదండన చేస్తాడు. అయ్యా నేను తప్పించుకున్నాను అనుకొని ఒకవేళ మనం ఏం చేయవచ్చు, మనం సంతోషపడవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాడు, ఆయన ప్రతిదండన తీసుకొస్తాడు అన్నాడు. మనము ఇంతకు ముందుగా చెప్పినట్లుగానే ఆనాడు అనుజనుల మధ్యలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటంటే, వ్యభిచారం అనేది పాపముగా ఎంచబడేది కాదు. వ్యభిచారం అనేది పాపముగా ఎంచబడేటువంటిది కాదు. అందువల్ల అనుజనులు ఏం చేసేవారంటే ఆ యొక్క వ్యభిచారమును వారి ఇష్టానుసారంగా జరిగించేటువంటి వారు. నరహత్య వారు పాపముగా ఎంచేవారే, కానీ వ్యభిచారం అనేది వారికి ఒక పాపముగా ఎంచేటువంటి వారు కాదు. అందువలన క్రీస్తులో రావడానికి ముందుగా అలాంటి కార్యక్రమాలు జరిగించినటువంటి అన్యజనులు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా దాని విషయంలో ఏం చేయలేదు, వారికి ఒక పట్టింపు లేదు. అలాగే జరిగిస్తున్న తెస్సలోనిక సంఘంలో అలాంటి ఒక పరిస్థితి అనేది నెలకొల్పబడినప్పుడు పౌలు గారు పత్రిక రాసి, మీరేం చేస్తున్నారు, మీరు క్రైస్తవులుగా ఉండి మరలా అనుజనుల వల్ల ఏం చేస్తున్నారు, మీరు నడుచుకుంటున్నారు. అయితే ఆ విధంగా చేసినట్లయితే ఒకవేళ అనుజనులుగా ఉన్నప్పుడు అది అందరికి కామన్గా ఉండొచ్చునేమో, వారికి అది పెద్దగా పట్టింపు లేకపోవచ్చునేమో. కానీ క్రీస్తులో వచ్చినటువంటి మనకి అది ఏ విధంగా ఉన్నది, అది ఒకటి అది దేవుని యొక్క చిత్తము,
దాన్ని ఎవరైనా సరే మనము అతిక్రమించినట్లయితే దానికి దేవుడు ప్రతిదండన చేస్తాడు. 2, ఈ యొక్క విషయంలో ఎవరైనా సరే మోసగించినట్లయితే దాని విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదండన చేస్తాడు. ఈ విషయంలో పౌలు గారు చెప్తున్నారు, ఆయనే సాక్ష్యము. పౌలు గారు చెప్తున్నారు, మేము మీకు ముందుకు ఇచ్చినటువంటి సాక్ష్యం అది అని చెప్తున్నాడు. గమనించండి, ఆయన ఇక సెంటర్ పాయింట్లో 6వ వచనంలో, ఈ విషయం మీద ఎవడైనా అతిక్రమించి తన సహోదరుని విషయంలో మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ప్రకారము అంటే ఆల్మోస్ట్ ఇది జరిగినటువంటి ఒక సంఘటన. ఎక్కడ జరిగింది? కొరింథీ సంఘంలో జరిగింది. ఇప్పుడు ఈ యొక్క తెస్సలోనిక పత్రికను ఎక్కడి నుంచి రాశారని చూస్తున్నాం మనం. కొరింథీలోంచి రాశారు. ఆయన కొరింథీ నుంచి రాస్తున్నాడు కాబట్టి ఆయన ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏ సాక్ష్యాన్ని ఇచ్చాడు? అయా, వ్యభిచారం జరిగించేటువంటి వారు అంటే జారత్వం జరిగించేటువంటి వారు దేవుని వలన శిక్షించబడుతున్నారు. ఎలాగ తెలుసును అని చెప్తున్నాడు. మేము ముందుగా మీకు సాక్ష్యం చెప్తాం. ఎక్కడ జరిగింది? 1 కొరింథీ 5వ అధ్యాయంలో జరిగింది. కొరింథీ సంఘంలో ఏం చేశారంట? ఒకడేం చేశాడంటే జారత్వం జరిగించాడు. ఆ జారత్వం అనేది ఆనాడు అనుజనులు వచ్చి పెద్దగా పట్టింపు లేదు, వారందరూ జరిగించేటువంటి వారే. కానీ ప్రభువునందు ఉన్నటువంటి వారు అనుజనుల కన్నా మోసకరమైన జారత్వం జరిగించారు. అలాంటి మోసకరమైనటువంటి ఒక జారత్వం అనేది పౌలు గారు పరిగణలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇలాంటి ఒక విషయం అనేది అనుజనులు కూడా ఏం చేయబడలేదు, జరగలేదు. కారణం ఏమిటంటే, ఒకడు తన యొక్క తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడు. ఇది ఎక్కడ జరగలేదు? ఇది అనుజనులు అలాగ జరగదు. కానీ ఇలాగ జరిగిందంటే అనుజనుల కన్నా మోసకరమైనటువంటి ఒక పాపం జరిగింది. అందువలన ఆ వ్యక్తి సాక్ష్యాల ద్వారా నిరూపించబడినప్పుడు అతడు ఏం చేయబడ్డాడు? దేవుని వలన శిక్షించబడ్డాడు. ఎంతగా శిక్షించబడ్డాడండి? ఏ శిక్షకి ఇచ్చాడు దేవుడు? దేవుని యొక్క శిక్షలో వచ్చలేదు. ఆనాడు దావీదైనను సరే, ఈవెన్ మరి ఎవరైనా సరే దావీదు గారిని దేవుడే శిక్షించాడు, లేదని చెప్పడం లేదు. ఆ శిక్ష అనేది మనం ఒకవేళ తాళొచ్చును, మనం దాన్ని సహించడానికి అవకాశం ఉంది. కానీ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జారత్వం జరిగించేటువంటి వారికి దేవుడిచ్చిన ప్రతిదండన ఏమిటంటే, ఒక క్రైస్తవుని ఒక క్రైస్తవుడు ఒక సహోదరుణ్ణి ఇంకొన అతను ఆయన్ని అలాగే పిలిచాడు. ఆయన 1 కొరింథీ 5వ అధ్యాయం తీసుకోవాలి. 1 కొరింథీ 5వ అధ్యాయము 12వ వచనం, 11వ వచనం నుంచి, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను. ఇతడు ఎవరండి? ఇతడు సహోదరుడు అనబడినటువంటి వాడు. ఒకవేళ తన దృష్టిలో తాను సహోదరుడు అనుకోనవచ్చు, దేవుని దృష్టిలో కాకపోయినాడు సరే, నేను క్రీస్తు చేస్తున్నందునంటే సహోదరుడు తను అనుకొనవచ్చును. అలాంటి వ్యక్తి సహోదరుడైనటువంటి వాడు ఎవరైనా జావుడైనా, దుర్లోభైనను, విగ్రహాల దగ్గరైనా, తిండిపోతును, త్రాగుపోతైనను, దోచుకున్నవాడైనను అయిన ఎడల అట్టివంత సంగతం చేసి బుద్ధించకూడదని మీకు చెప్తున్నాను. ఎలాంటి ఒక శిక్ష గమనించండి. 12వ వచనంలో, వెలుపడి వారి తీర్పు తీర్చుటకు నాకు అధికారం లేదు. 13వ వచనంలో, మీరు లోపడి వారు తీర్పు తీర్చువనక ఆ యొక్క దుర్మార్గుణ్ణి మీలో నుండి ఏం చేయమని చెప్పాడండి? ఆయన వెలివేయమని చెప్పాడు. వెలివేయమని చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు, అతను ఏం చేయండి? మీరు సాతానునికి వానిని అప్పగించుడి. అవునండి. 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మీలో జారత్వం అనేది వదంత కలదు, మీలో ఒకటి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, అట్టి జారత్వము అనుజనులైన జరగదు. ఇట్లా ఉండగా మీరు ఒప్పుకుంటున్నారు కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడింది. ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమే దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమే సమీపం ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యములు చేయవారిని కూర్చి
తీర్పు తీర్చున్నాను. ఎలా అనగా ప్రభువైన యేసు దినమందు మన ఆత్మ రక్షించబడినట్టు శరీరాచలు నశించినట్టుకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును అతని నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వాణిని ఏం చేయాలి? మీరు సాతానునికి అప్పగించండి. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? ఇప్పుడు 3 విషయాలు గమనించాను. ఒకటి, ఇలాంటి యొక్క శిక్ష అనేది ఎలాగున్నది గమనించండి. ఆ శిక్షలు 3 రకాలుగా వర్ణించబడింది ఇక్కడ. ఒకటి, ఆ సహోదరునితో మనం ఎన్నడూ కూడా ఏం చేయలేము, మనము సాంగత్యం చేయలేము. సాంగత్యం అనేది ఒక దైవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రం కాకుండా అది సాంఘికపరమైన కార్యక్రమాలకు కూడా అతనితో మనం ఏం చేయలేము, మనము పాలు పొందలేము. ఈనాడు సహోదరులకు అనేక మందికి అది పెద్దగా పట్టింపు లేదు. వానితో మనం భుజింపకూడదు అన్నట్లయితే భుజింపకూడదు, వారితో సాంగత్యం కూడా చేయకూడదు. దాని అర్థం ఏమిటి? 2 విషయంలో. ఒకటి, దైవ సంబంధమైన కార్యక్రమాల విషయంలో సాంగత్యం చేయడానికి మనకు అధికారము లేదు. 2, సోషల్ స్టేటస్లో అంటే సాంఘికపరమైనటువంటి కార్యములు, ఒకటి పెండ్లి లేనట్లయితే ఏదైనా సరే ఒక కార్యక్రమం అనేది జరిగింది, సాంఘికపరమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి, ఆ విషయంలో కూడా మనం ఏం చేయలేము, మనము సాంగత్యం చేయలేము. 2, అతనికి ఉన్నటువంటి అతన్ని ఏ విధంగా దేవుడు శిక్షించాడు గమనించాడు. 2వ విషయం ఏమిటంటే అతనితో ఏం చేయలేము, మనము ఏమైనా మాట్లాడలేము. మాట్లాడటం అంటే సహోదరుడు వందనాలను కూడా చెప్పలేము మనం. అలాంటి ఒక పరిస్థితి అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? ఈ రోజు వరకు 3వ తేదీ జూలై వరకు సహోదరుల వందనాలని చెప్పినటువంటి మనము రేపు ఆ సహోదరుడు మనకు కనబడినను, ఆ సహోదరుడు మనకు వందనాలు చెప్పినను అతనితో ఏం చేయలేము, మనము తిరిగి మాట్లాడలేము. 2, ఆ సహోదరుని ఏం చేయాలి, మనము సంఘం నుంచి వెలివేస్తున్నాం. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి రిలేషన్ లేదు. 2వది, సంఘములో అతనికి ఎలాంటి ఒక సాంగత్యం అనేది లేదు. అతని సంఘం నుంచి వెలివేస్తున్నాం. సంఘ కార్యక్రమాలలో అతనికి ఎలాంటి పాలు పంపులు ఉండకూడదు. కానీ మనుషులు ఏం చేశారు, దానిని కొన్ని మినహాయింపులు చేసి సంఘ కార్యక్రమాలు పాలు పొందవచ్చును అనేటువంటి మినహాయింపు అనేది దేవుడు చేసింది కాదు, మనుషులు చేసినటువంటిది. దేవుడు సంఘం నుంచి వెలివేయమన్నట్లయితే ఏం చేయాలి, నేను వెలివేయాలి. నాకున్నటువంటి అధికారం అది మాత్రమే. ఎప్పుడు? సాక్ష్యాల ద్వారా నిరూపించబడినప్పుడు. 3వ విషయం ఏమిటంటే ఆ విధంగా వెలివేయడం ద్వారా ఒక సహోదరుణ్ణి ఎవరికి అప్పగించమంటున్నాడు ప్రభు అంటే ఒక సహోదరుని ఎవరికి అప్పగించాలి? సాతాను యొక్క శిక్షకు అప్పగించాలి. అలాంటి ఒక ప్రతిదండన అనేది ఒక జాగ్రత్తం జరిగించడం ద్వారా సంఘం తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే ఉంటున్నది. 2, ఒకవేళ ఇక్కడ నువ్వు తప్పించుకున్నట్లయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అని చెప్తున్నాడు, ఆ శిక్ష నుంచి ఏం చేయలేవు, నువ్వు తప్పించుకోలేవు. అయ్యా సంఘం శిక్షించలేదని మీకేం పని? సంఘం తెలియదు, దానికి సాక్ష్యాధారం లేదు. నువ్వు చేసినటువంటి వ్యభిచారం ఇక్కడ చెప్పండి 7 పాపముల విషయంలో మాత్రమే. సంఘము నుంచి వెలివేయడానికి మనకి అధికారమును దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క 7 పాపాల విషయంలో మాత్రం ఇచ్చాడు. ఆ 7 పాపాలు అనేది ఇప్పుడు మనం చదివాం. సహోదరులపై ఇలాంటి 7 పాపాలు చేసినట్లే సంఘం నుంచి సాక్ష్యాధారాలు ఏం చేయవచ్చు, అతన్ని వెంటనే వెలివేయవచ్చు. ఆయనకు మనకు అధికారం ఉంది. మిగిలినటువంటి వారిని గురించి ఏ మనిషి మనకు అధికారం లేదు. 2వ విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఒక సహోదరుడు దీని వలన పట్టుబడుచున్నాడో సాక్ష్యాధారాల ద్వారా నిరూపించబడినప్పుడు అతని సంఘం నుంచి ఏం చేయాలి, మనము వెలివేయాలి. అతనితో వ్యక్తిగతంగా మన సహవాసం లేదు, సంఘపరంగా మనకు సహవాసం అనేది లేదు. 3వది, అతను ఏం చేశారు, వారు సాతానుకి అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత అతని యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది? సాతాను యొక్క శిక్షలో ఎంతో ఘోరంగా ఉంటుంది. ఇది ఒక రకమైన శిక్ష. 2వ ప్రతిదండన ఏమిటంటే ఒకవేళ ఇక్కడ నేను తప్పించుకున్నట్లయితే, ఎక్కడ నేను ఎవరికి దొరకలేదు ఈ 7 పాపాల విషయములలో, ఇక్కడ చెప్పబడినటువంటి 7 పాప విషయములలో 1 కొరింథీ 5వ అధ్యాయంలో చెప్పిన 7 పాపాలు. 11వ వచనంలో చెప్పబడినటువంటి పాపములు 7 పాపాలు. దాంట్లో మనం ప్రత్యేకించి ఇప్పుడు జాగ్రత్తలను గురించి లేక వ్యభిచారాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ పాపములు ఒకవేళ నేను ఇక్కడ దొరకలేదు, నేను చేసిన వ్యభిచారము, నేను చేసిన జాగ్రత్తం అనేది ఎవరికి కనబడలేదు, సాక్ష్యాధారాలు లేదు,
అందువల్ల మనం ఏమనుకుంటున్నాం, సంఘానికి సహోదరులకు ఎవరు కనబడలేదు కాబట్టి నేను దీని నుంచి ఆ శిక్ష నుంచి తప్పించుకున్నానని మనం ఏం చేయకూడదు, సంబరపడకూడదు అని చెప్తున్నాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడు, ఆయన వారిని శిక్షిస్తాడు. 1 తెస్సలోనికీయులకు 4:6 గమనించారు. చివరిలో ఈ విషయం మీద ఎవడైనా అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా ఎందుకని మేము పూర్వం మీకు చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయములు ఏం చేస్తాడు, ప్రతిదండన చేయడు. ప్రభు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ప్రతిదండన చేస్తాడు. 1 కొరింథీ ఇదే 5వ అధ్యాయంలో గమనించినట్లయితే అతని యొక్క ఆత్మ ప్రభు దినమందు రక్షించబడినట్లుగా ఏం చేయాలి, అతన్ని సాతానికి అప్పగించవలేను. 2 తెస్సలోనికీయులు 1వ అధ్యాయము 6-7 ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతోనూ పరలోకము నుండి అగ్నిజ్వాలలు ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రదేశండం చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమయు, శ్రమ పొందిన మీకు మాతో విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని ఎరగనటువంటి వారు ఎవరు, ఇక్కడ ప్రత్యేకించి ఈ యొక్క సబ్జెక్టులో మనం చెప్పేటువంటిది దేవుడు పరిశుద్ధుడు అని ఎరగనటువంటి వారు. రెండవది, సువార్తకు లోబడినటువంటి పౌలు గారు సువార్త ప్రకటించారు. ప్రభు యొక్క సువార్త ప్రకటించబడింది, దానికి మనం లోబడకపోయినట్లయితే మనం అతిక్రమిస్తున్నాం. సహోదరుని మోసం చేసినట్లయితే, ఒకవేళ ఎక్కడ నేను దొరకపోయినట్లయితే ఖచ్చితంగా ఒకరోజు ఏం చేయబడతాను, నేను దేవుని వల్ల నాడు ప్రతిదండన చేయబడుతున్నాను. అలాంటి ఒక ప్రతిదండన మనం చేయకుండానట్లుగా దేవుని యొక్క లేఖనముల ద్వారా ప్రతి సందర్భములలో అవకాశం వచ్చినప్పుడంతా అందరూ ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. మారు మనసు అనేది నిజంగా ఏ వ్యక్తి అయినా సరే అర్థం చేసుకున్నట్లయితే ఆ యొక్క విషయాన్ని మనం ఎన్నడూ కూడా ఏం మనము మర్చిపోం. మారు మనసు అనేది ఒకసారి తీసుకున్నట్లయితే మరి ఎన్నడూ కూడా ఏం చేయలేము, మనము ఆ పాపాన్ని చేయలేము. ఉదాహరణకి నేను అబద్ధం చెప్పను అని నేను నిర్ణయం తీసుకున్నాను, మారు మనసు పొందాను. ఇక జీవితంలో ఎన్నడూ కూడా నేను అబద్ధం చెప్పకూడదు. ఇక ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, నేను అబద్ధం చెప్పకూడదు. ఈరోజు నేను అబద్ధం చెప్పకూడదని మారు మనసు పొందాను, క్షమించంటున్నాం. రేపటికి మళ్ళీ అబద్ధం చెప్పామనుకో, నిజంగా ఈరోజు నేను మారు మనసు పొందానండి లేదు. ఎందుకంటే అలాంటి మారు మనసు లేని పరిస్థితికి దేవుని వలన ఖచ్చితంగా ఏం చేయబడుతుంది, శిక్షణ అనుగ్రహించబడుతుంది. మనము అలాంటి వారు కాకుండా మన ఘటములను పరిశుద్ధముగా మనము కాపాడుకోవడానికి, నిజమైన క్రైస్తువులుగా జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని ఉపయోగించుకొని మనమందరం నిజమైన క్రైస్తువులుగా ఈ లోకంలో జీవించుతాం. లేదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయలేమని మనం దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేము. ఓర్పుతేమన్నట్టండి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చనిపోయిన